హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై సింపుల్ రెమెడీస్. నేను మీ సంగీత. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. ముందుగా ఈరోజు మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. గతంలో జరిగిందంతా జరిగినట్టే, పాస్ట్ అనేది గుర్తుపెట్టుకోకుండా ఈ సంవత్సరం మళ్ళీ కొత్తగా అందరూ లైఫ్ స్టార్ట్ చేయాలని, మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోండి. నేను కూడా జరిగిందంతా అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే ఉన్నాయో అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా మళ్ళీ కరెక్ట్ చేసుకుంటూ ఈ ఇయర్ అనేది బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. నేను అంతా కలిసి రావాలని కూడా కోరుకుంటున్నాను. మా అందరికీ, మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఈ వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. మొన్న మా పాప బర్త్డే కూడా సెలబ్రేట్ చేసాము, అది కూడా మీకు యాడ్ చేస్తాను చూడండి. వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి, నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఈ న్యూ ఇయర్ అనేది మనందరికీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా కూడా కరోనా అని అదే అనేది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం కదా. ఇప్పుడైతే అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఈ న్యూ ఇయర్ అనేది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటుంది ఏంటంటే, మనలో చాలామందిని అవతల వాళ్ళు మన ఎదుగుదల చూడలేక మనల్ని చాలా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు బాధపడకూడదు. బాధపడుతూ వాళ్ళు అలా అన్నారే అని బాధపడుతూ ఉంటే కనుక మనం ముందుకు వెళ్ళలేము. మీరు లైఫ్లో ముందుకు ఎలాగ వెళ్ళాలి ఏంటి అని అనేది మీకు ఒక క్లారిటీ ఉంది కదా, దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్ళిపోండి. నేనైతే అదే ఫాలో అవుతున్నాను. అయితే నాలో ఉన్న మైనస్ పాయింట్ ఏంటంటే, నేను ఎవరితో మాట్లాడినా ఎవరితోనైనా ఈజీగా కలిసిపోతాను, అందరినీ నమ్మేస్తాను. అదే నా మైనస్ పాయింట్. ఏంటంటే, నా పిల్లల కన్నా ఎక్కువగా చూసుకుంటాను ఎవరినైనా సరే. అలాంటి వాళ్ళు కూడా నన్ను చాలా బాధ పెట్టారండి. నేను ఎంత వాళ్ళ గురించి నేను ఆలోచించి చేసినా సరే నన్ను బాధ పెట్టారు. నో ప్రాబ్లం, వాళ్ళందరికీ ఒక డే అనేది వస్తుంది, అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంటే నేనేంటంటే, నమ్మితే ప్రారంభిస్తాను, లేదనుకుంటే నేను వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకోను. అది నా పాలసీ అండి. ఇక్కడి నుంచి నేను ఎవరి గురించి ఆలోచించకుండా నేనంటూ ఒక ఛాలెంజ్ వాళ్ళకి వేస్తున్నాను. వాళ్ళకి నేను అనేది ఏంటి అనేది లైఫ్లో నిలబడి చూపిస్తాను. అప్పుడు మళ్ళీ కంపల్సరీ నా దగ్గరికి రావాల్సే ఉంటుంది వాళ్ళంతా కూడా. అయితే కాకపోతే టైం పడుతుంది, ఎవరికైనా టైం అనేది వస్తుంది కదా, ఆ టైం వరకు మనం వేచి చూడాలి. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మా బర్త్డే సెలబ్రేషన్స్ చూడండి. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, అదేవిధంగా వాళ్ళ సిస్టర్స్ వచ్చారు. ముందు ప్రీవియస్ స్కూల్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఒక ఇద్దరు, ప్రజెంట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక 3 మెంబర్స్ అలా వచ్చారండి. హ్యాపీగా అందరూ కలిసి కేక్ కటింగ్ అది చేసుకొని కొంచెం ఎంజాయ్ చేశారు పిల్లలు. బాగా ఫొటోస్ అవి తీసుకున్నారు. అయితే మనకి ఇంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పిల్లల యొక్క ఇష్టాన్ని మనం కాదనలేం కదా. వాళ్ళకి వచ్చేది ఇయర్లీ వన్స్ బర్త్డే, దాన్ని కూడా వాళ్ళకి నచ్చినట్టు సెలబ్రేట్ చేయకపోతే బాగోదు కదా, వాళ్ళు బాధపడతారు. అందువల్ల మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంత ఇదైనా సరే పిల్లలకి నచ్చినట్లుగా వాళ్ళు కోరుకునే డ్రెస్సు వాళ్ళకి కావాల్సినటువంటిది ఇవ్వడమే పేరెంట్స్గా మన బాధ్యత. మిగతా మన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి షేర్ చేయలేం కదా, చెప్పినా చిన్నపిల్లలు అర్థం చేసుకోలేరు. కాబట్టి నేనైతే పిల్లలకి ఎప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను. హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిచింది, అదేవిధంగా వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ అందరూ వచ్చారు కదా. అంతా హ్యాపీగా సెల్ఫీస్ అవి తీసుకొని బాగా ఎంజాయ్ చేసింది మా అమ్మ. అయితే అంటే ఈ ఇయరే కదా 10th వాళ్ళు అందరూ కలిసి ఉండేది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అందరూ కాలేజెస్కి వెళ్ళిపోతారు, డిఫరెంట్ కాలేజెస్ ఇలా మారిపోతూ ఉంటారు. ఏదైనా 10th బ్యాచ్ అనేది కొద్దిగా స్పెషల్ అనేది ఉంటుంది కదా, అందువల్ల బాగా సెలబ్రేట్ చేసుకుంది. తర్వాత నేను వీళ్ళిక్కడికి డిన్నర్ కూడా ఇక్కడే నేను ఏర్పాటు చేశానండి పిల్లల కోసం. అయితే ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది, 4:30 అలా అయిపోయింది ఆఫీస్ నుండి వచ్చి. ఇంకా గబగబా కుకింగ్ మొదలు పెట్టాను. నేను కేక్కి వెళ్ళలేకపోయాను. కేక్ అనేది ఆర్డర్ చేశారు మా హస్బెండ్. కేక్ తీసుకురావడానికి వెళ్దామంటే నేను ఇక్కడ వంట పనిలో ఉండిపోయాను. మా పాపను పంపించాను. పాపని పిల్లల్ని పంపిస్తే ఏం చేసిందంటే, మా అమ్మ అక్కడ వాడు ఏ కేక్ ఇచ్చాడో కూడా అట్లీస్ట్ చూడకుండా కేక్ తీసుకొచ్చేసింది. నేను అదే బుక్ చేశారేమో అనుకున్నాను. తీరా అడిగితే చాక్లెట్ కేక్ మేము ఆర్డర్ ఇచ్చామమ్మా, ఇది ఇచ్చేసారని చెప్పింది. సరేలే కట్ చేస్తాం కదా అని చెప్పి ఇంక అదే కేక్ ఉంచేసాము. ఇక్కడ నేను చికెన్ కర్రీ విత్ చికెన్ లాలీపాప్స్ అండి. పిల్లలకి చాలా ఇష్టం లాలీపాప్స్. మేము ఎప్పుడు రెస్టారెంట్స్కి వెళ్ళి ఇది కంపల్సరీ ఆర్డర్ చేస్తారు. అదేవిధంగా వెజ్ బిర్యానీ చేశానండి. ఎందుకంటే కొంతమంది పిల్లలు చికెన్ తిన్న వాళ్ళు ఉన్నారు, అందువల్ల వాళ్ళ కోసం ఉంటుంది కదా అని చెప్పి వెజ్ బిర్యానీ చేశాను. బిర్యానీలోకి సైడ్గా మనం రైతా ప్రిపేర్ చేశాను. అదేవిధంగా స్వీట్ ఐటెం అయితే మాత్రం గులాబ్ జామ్ చేశానండి.
పిల్లలందరికీ నచ్చుతుంది కదా గులాబ్ జామ్ అనేది. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేశారు. మా పాపను బ్లెస్ చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్ బాయ్.